ఇప్పుడు మనం చాప్టర్ 3 పాలినామియల్స్లో ఎక్సైజ్ 3.2 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద గ్రాఫ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ ఆర్ గివెన్ ఇన్ ద ఫిగర్ బిలో. కిందంట y ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్స్ అనేవి ఇచ్చారంట ఫర్ సమ్ పాలినామియల్స్ పీ ఆఫ్ ఎక్స్. ఈ పీ ఆఫ్ ఎక్స్ ఏంటి అంటే పాలినామియల్ అంట, ఓకేనా. ఇన్ ఈచ్ కేస్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. ప్రతి కేస్లో పీ ఆఫ్ ఎక్స్కి ఎన్ని జీరోస్ ఉంటాయో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. అంటే ప్రతి కేసులో పీ ఆఫ్ ఎక్స్కి పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయో కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ మనకు కొన్ని గ్రాఫ్స్ ఇచ్చారు, ఆ గ్రాఫ్స్ పాలినామియల్స్ యొక్క గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ చూసి ఇచ్చిన పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉంటాయో చెప్పాలి. ఇక్కడ చూసినట్లయితే ఎన్ని టైమ్స్ ఒక గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని క్రాస్ చేస్తే అన్ని జీరోస్ ఉంటాయని చెప్తాం. ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం చూసినట్లయితే ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని అస్సలు క్రాస్ చేయట్లేదు, కాబట్టి దీనికి నో జీరోస్, అసలు జీరోసే ఉండవు. నెక్స్ట్ చూసినట్లయితే ఈ గ్రాఫ్ అనేది కేవలం ఒక్క పాయింట్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని క్రాస్ చేస్తుంది, కాబట్టి 1 0. నెక్స్ట్ ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఈ గ్రాఫ్ అనేది 3 పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని క్రాస్ చేస్తుంది, కాబట్టి 3 zeros, ఓకేనా. నెక్స్ట్ ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర క్రాస్ చేస్తుంది, 2 zeros. ఎన్నిసార్లు గ్రాఫ్ క్రాస్ చేస్తే ఎక్స్ యాక్సిస్ని అన్ని జీరోస్ ఉంటాయి పాలినామియల్కి, ఓకేనా. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసున్నాం. నెక్స్ట్ ఈ గ్రాఫ్ మనం చూసినట్లయితే ఇది ఎన్నిసార్లు క్రాస్ చేస్తుంది, 1 2 3 4 టైమ్స్ క్రాస్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని, కాబట్టి 4 zeros. నెక్స్ట్ ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ ఒకసారి క్రాస్ చేస్తుంది, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, ఇక్కడ ఒకసారి టచ్ అవుతుంది, కాబట్టి దీనికి ఎన్ని జీరోస్ ఉంటాయి, 3 zeros, ఓకేనా. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ గివెన్ పాలినామియల్స్. ఇక్కడ మనకి కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు, వీటి జీరోస్ ఏంటి అని చెప్పేసి మనం కనుక్కోవాలి. ఇది చూసినట్లయితే ఫస్ట్ ఇది పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x. జీరోస్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తాం, 3x ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే 3x ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఓకేనా. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 అనేది దీని యొక్క 0. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే సెకండ్ది పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ 5x ప్లస్ 6. ఇదివరకే ఆల్రెడీ చూసాం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలో, మళ్ళీ చూద్దాం. దీన్ని ఈక్వేట్ చేసేద్దాం 0కి. x² ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు x కోసం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ది దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, x² ప్లస్ 2x ప్లస్ 3x ప్లస్ 6 అని. 2x ప్లస్ 3x అంటే 5xే కదా. ఇది ఎట్లా రాసా, 1 into 6, 1 into 6 అంటే ఈ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టెంట్. 1 into 6 అంటే మనకి 6 వచ్చింది కదా. ఈ 6ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 2 into 3 లాగా రాసుకోవచ్చు. ఆ 2 into 3 లాగా రాసుకోవచ్చు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ చేశాను. ఈ 5ని ఈ 2 3లో ఎట్లా రాసుకోవాలి, 2x ప్లస్ 3x రాసుకుంటే ఈ 5x వస్తుంది కదా. కాబట్టి ఈ ప్రాసెస్లో నేను ఎక్స్పాండ్ చేసుకున్నా, ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఎక్స్ని కామన్ తీయచ్చు, ఎక్స్ ప్లస్ 2. దీంట్లో 3ని కామన్ తీయచ్చు, 3 into x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ 3 into x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా చేయటాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ అని అంటాం. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఏం లేదు, ఇచ్చిన దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇదన్నా 0 కావాలి, లేకపోతే ఇదన్నా 0 కావాలి, లేకపోతే బోత్ ఈ రెండు జీరోస్ కావాలి. సో x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, -3 వస్తుంది. x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఏమొస్తుంది, -2 వస్తుంది. మనకి 2 zeros వచ్చినాయి, x ఈజ్ ఈక్వల్ టు -3 అనే 0, ఇంకోటి x ఈజ్ ఈక్వల్ టు -2 అనే 0. కాబట్టి ఇక్కడ ఇచ్చిన పాలినామియల్కి x² ప్లస్ 5x ప్లస్ 6 అనే పాలినామియల్కి ఇవి రెండు జీరోస్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూస్తే p of x is equal to
x+2 ఇంటూ x+3 అని ఇచ్చారు. దీనికి జీరోస్ కనుక్కోవాలి. ఇచ్చిన దాన్ని జీరోకి ఈక్వేట్ చేసుకొని ఆల్రెడీ ఫ్యాక్టరైజ్డ్ ఫామ్లో ఉంది కదా, చాలా పని తగ్గిపోయింది మనకి. ఇదన్నా జీరో అవ్వాలి, ఇదన్నా జీరో అవ్వాలి, లేకపోతే బోత్ జీరోస్ అవ్వాలి. x+2 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా x+3 ఈజ్ ఈక్వల్ టు 0. x+2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. x+3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు -3 వస్తుంది. కాబట్టి -2 -3 అనేవి మనకి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్. నెక్స్ట్ 4th ప్రాబ్లం చేద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ - 16. దీని యొక్క జీరోస్ ఏంటి కనుక్కోమన్నారు. ఇప్పుడు x⁴ - 16 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా, a² - b² ఈజ్ ఈక్వల్ టు a + b ఇంటూ a - b. ఇది ఆల్రెడీ తెలుసు కదా మనకి. కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? x² మైనస్ 16ని 4² లాగా రాసుకోవచ్చు. ఇది ఫామ్లోకి వచ్చింది కదా, a² - b² ఫామ్లోకి. a ఏంటిది x², b ఏంటిది 4, a + b ఇంటూ a - b. x² + 4 ఇంటూ x² - 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు x² + 4 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే x² ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు √(-4) +or -√(-4) అవుతుంది. ఇది మనకి రియల్ నెంబర్ రావట్లేదు కాబట్టి ఇది జీరోస్ కాదు. నెక్స్ట్ది x² - 4 ఈజ్ ఈక్వల్ టు 0. x² ఈజ్ ఈక్వల్ టు 4. x ఈజ్ ఈక్వల్ టు +or -√4. 4ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 2² రాసుకోవచ్చు కదా. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు +or -√2². ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? +or -2 మిగులుతుంది. ఓకేనా? అంటే x ఈజ్ ఈక్వల్ టు +2 ఒకటి వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు -2 ఒకటి వచ్చింది. ఇవి రెండు మనకి ఇచ్చిన పాలినామియల్ యొక్క జీరోస్. కావాలంటే వీటిని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 3rd ప్రాబ్లం చూద్దాం ఎక్సర్సైజ్లో. 3rd క్వశ్చన్ ఏంటి అంటే డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ గివెన్ పాలినామియల్స్ అండ్ ఫైండ్ ద జీరోస్. ఇక్కడ మనకు కొన్ని పాలినామియల్స్ ఇచ్చారు. ఆ పాలినామియల్స్కి మనం గ్రాఫ్స్ గీసి జీరోస్ కనుక్కోవాలి ఆ గ్రాఫ్స్ నుంచి. అట్లా గ్రాఫ్స్ నుంచి జీరోస్ కనుక్కున్న తర్వాత జస్టిఫై యువర్ ఆన్సర్స్. తర్వాత మళ్ళీ వచ్చిన ఆన్సర్స్ని వెరిఫై చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - x - 12. దీనికి గ్రాఫ్ గీమని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ది x వాల్యూస్ చూద్దాం. x, y. x ఈజ్ ఈక్వల్ టు -3 అనుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు -3 అనుకుంటే y వాల్యూ ఎంత అయింది? y ఈజ్ ఈక్వల్ టు x² - x - 12. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -3 అయితే y ఎంత అయిద్దో చూద్దాం. -3² అంటే 9, 9 -3 అంటే +3, 9 + 3 అంటే 12, 12 - 12 అంటే 0. నెక్స్ట్ది -2 ఉంటే -2² అంటే 4, 4 + 2 6, 6 - 12 -6. నెక్స్ట్ది -1 అయితే 1 + 1 2, 2 - 12 -10. నెక్స్ట్ది 0 అయితే -12, 1 అయితే 1² 1, 1 - 1 0 - 12. నెక్స్ట్ది 2 అయితే 4 - 2, 2, 2 - 12 -10. ఇట్లా మన గ్రాఫ్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ది 2 వచ్చింది కదా. నెక్స్ట్ 3 చూద్దాం.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే వై ఎంత అయితే చూద్దాం. చాలా వాల్యూస్ వస్తున్నాయి దీనికి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే వై ఎంత అయింది? 3 స్క్వేర్ 9, 9 మైనస్ 3 6, 6 మైనస్ 12 మైనస్ 6. నెక్స్ట్ది ఎక్స్ అనేది 4 అయితే 4 4 ద 16, 16 మైనస్ 16 0. నెక్స్ట్ది 5 అయితే 25, 25 మైనస్ 17 అంటే 5 8. ఓకేనా? ఇట్లా మనకి గ్రాఫ్ అనేది వస్తుంది. ఈ వాల్యూస్ అనేవి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి గ్రాఫ్ గీద్దాం. ఎక్స్ యాక్సిస్లో మనకి -3 నుంచి +5 వరకు ఉంది. 0 1 2 3 4 5 -1 -2 -3. ఓకేనా? నెక్స్ట్ ఇది 1 2 3. ఫోర్ 5 6 7 8. ఇక్కడేమో -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 -12. ఓకేనా? -12 దాకా వచ్చినాయి కష్టపడితే. ఫస్ట్ది -3, 0. ఎక్స్ అనేది -3 ఉన్నప్పుడు వై అనేది 0 ఉందంట. ఓకేనా? ఆ పాయింట్ రిప్రజెంట్ చేశా. నెక్స్ట్ది -2, -6. -2 ఉన్నప్పుడు -6 ఉంది. -1 ఉన్నప్పుడు -10 ఉంది. 0 ఉన్నప్పుడు -12 ఉంది. నెక్స్ట్ది 1 ఉన్నప్పుడు -12 ఉంది. 2 ఉన్నప్పుడు -10 ఉంది. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నా, మీకు కనిపించట్ల వీడియోలో. 2 ఉన్నప్పుడు -10 ఉంది. 3 ఉన్నప్పుడు -6 ఉంది. 4 ఉన్నప్పుడు 0 ఉంది. 5 అయితే +8 ఉంది. ఓకేనా? గ్రాఫ్ అనేది ఇట్లా వచ్చింది. ఈ పాయింట్స్ అన్నిటిని మనం జాయిన్ చేసుకుంటే పారాబోలా షేప్లో వచ్చింది గ్రాఫ్ అనేది. ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుంది? -3 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్పవచ్చు? మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 అను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేవి ఇచ్చిన పాలినామియల్, అంటే x² -x -12 ఈ పాలినామియల్ యొక్క జీరోస్ అని చెప్పవచ్చు. ఓకేనా? దీన్ని వెరిఫై చేయాలంటే ఈక్వేషన్ నుంచి మనం జీరోస్ ఎట్లా కనుక్కోవాలో తెలుసు కదా, దాన్ని చేసుకొని వెరిఫై చేద్దాం. x² -x -12 ఈజ్ ఈక్వల్ టు 0. 12ని మనం -12ని ఎట్లా రాయొచ్చు? -4 × 3 అని రాసుకోవచ్చు. ఇవి ఇక్కడ యూజ్ చేసుకుంటే x² -4x + 3x -12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దీంట్లో మనం xని కామన్ తీద్దాం. x × x - 4 + 3 × x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. x + 3 × x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే x + 3 ఈజ్ ఈక్వల్ టు 0, లేకపోతే x - 4 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు -3 అనేది ఒక రూట్, x ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఒక రూట్ మనకు వచ్చినాయి ఈక్వేషన్ నుంచి చూస్తే. ఇక్కడ మన గ్రాఫ్లో ఏమి వచ్చినాయి? x ఈజ్ ఈక్వల్ టు -3 ఒక రూట్ వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు 4 ఒక రూట్ వచ్చింది. కాబట్టి ఈ 2 సేమే కదా, ఇందాక వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి, 2 సేమే. కాబట్టి ఇట్లా మనం వెరిఫై చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.